బాహుబలి 2 వచ్చింది. బాహుబలి 3 ఎప్పుడు వస్తోందో తెలియదు. పుష్ప 2 వచ్చింది. పుష్ప 3 ఎప్పుడు వస్తోందో తెలియదు. అలాగే కేజీఎఫ్ 2 వచ్చింది. కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ 3 వచ్చేసింది. టీజర్ కూడా రిలీజ్ అయింది. 3 ఏళ్ల క్రితం యష్ నటించిన చిత్రం కేజీఎఫ్ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత అదే స్పీడ్ లో కేజీఎఫ్ 3 కూడా రిలీజ్ అవుతుందని చెప్పాడు యష్. కానీ ఇంతలో టాక్సిక్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. దాంతో అందరూ కేజీఎఫ్ 3 వెనక్కి వెళ్ళింది అనుకున్నారు. కానీ టాక్సిక్ టీజర్ చూస్తే మాత్రం సేమ్ టు సేమ్ కేజీఎఫ్ వరల్డ్ ను రిపీట్ చేసినట్లు కనిపించింది. పైగా యష్ సేమ్ లుక్ ను కంటిన్యూ చేయడంతో ఇదే కేజీఎఫ్ 3 అంటూ రాకీ భాయ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం మొదలు పెట్టారు. కేజీఎఫ్ సిరీస్ తో యష్ కు పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వారి అంచనాలను అందుకోవాలంటే రాకీ భాయ్ లాంటి క్యారెక్టర్ ఉండాలి, కానీ డిఫరెంట్ వరల్డ్ ఉండాలి అని యష్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. అందుకే టాక్సిక్ కూడా కేజీఎఫ్ ఫీల్ కలిగిస్తోంది అనేది శాండిల్వుడ్ చెప్పుకొచ్చే మాట. జనవరి 8న యష్ బర్త్డే, అందుకే టాక్సిక్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇదే ఏడాది డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యష్ కు సిస్టర్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. కియారా హీరోయిన్ గా కనిపించనుంది. ఇతర పాత్రల్లో శృతి హాసన్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కనిపించబోతున్నారు. కేజీఎఫ్ సిరీస్ కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.